హెచ్సియు విషయంలో ఏం జరుగుతోంది? యూనివర్సిటీ చుట్టూ ఉన్న 400 ఎకరాల అడవులని కొట్టివేస్తున్నారు. రాత్రికి రాత్రే వచ్చి సెలవు ఉన్న సమయంలో చెట్లను కొట్టివేయాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాలను చదును చేసి 50,000 కోట్ల ఆస్తిని సృష్టిస్తున్నారు. అది కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం. కంచె గచ్చిబౌలిలో ఉన్న భూములు ప్రజలకు చెందిన వేల కోట్ల విలువైన ఆస్తి. దానిపై యాజమాన్య హక్కులను సాధించిన ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఆ 400 ఎకరాలు ప్రజల ఆస్తి. హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదని మంత్రులు అన్నారు. డెవలప్మెంట్ పేరుతో వందల ఏళ్ళున్న చెట్లని నరుకుతున్నారు. ఆ చెట్లే హైదరాబాద్కి ఊపిరితిత్తులు. ఆ చెట్లని నరకడం అంటే ప్రజల నుంచి ఊపిరిని లాగేసుకున్నట్లే. చెట్లని నరికేస్తుంటే జంతువులు పక్షులు అరుస్తున్నాయి. అయినా కూడా చెట్లను నరికివేయడం ఆపలేదు. అక్కడ పక్షులు జంతువులు అలాంటివేమీ లేదంటున్నారు. గుంట నక్కలని చెప్పి ఎవరు అంటున్నారు. మరి హెచ్సియు విషయంలో ఎందుకు ఇలా రివర్స్ అయింది? దీని గురించి తెలుసుకుందాం రండి. ఈ యూనివర్సిటీ భూములను ఎన్నిసార్లు ప్రభుత్వం ఆక్రమించిందో చెప్తా. 1975లో ఇందిరాగాంధీ గారు ఈ యూనివర్సిటీని కట్టడానికి ఇచ్చిన టోటల్ ల్యాండ్ 2324 ఏకర్స్. కానీ ఈ యూనివర్సిటీకి మిగిలిన భూమి 1583 ఎకరాలు మాత్రమే. అంటే చూడండి, ఇక్కడ 810 ఎకరాల ల్యాండ్లను రకరకాల అవసరాల కోసం ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడెప్పుడు ఎంత తీసుకుందో ఇక్కడ చూడండి. ఇలా తీసుకున్న ల్యాండ్లలోనే గచ్చిబౌలి స్టేడియం కట్టారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా కట్టారు. సో ఇక్కడ ఆల్రెడీ 810 ఎకరాలలో ఉన్న అడవులను నరికేశారు. దాని వలన ఎన్నో జంతువులు పక్షులు వాటి ఆవాసాన్ని కోల్పోయాయి. దీనివల్ల చాలా నష్టం జరగబోతుంది. సో మ్యాటర్లోకి వెళ్తే 2006లో ఈ భూమిని ఐఎంజీ అకాడమిక్స్కి భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించారు. అదే ఏడాది ఈ కేటాయింపులను రద్దు చేయడంతో సంబంధిత సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. 2024లో సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ భూమి మీద వేలం వేయాలని నిర్ణయించింది. కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి ఎంఐజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. ఎంఐజీ అకాడమీస్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు కేటాయించింది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు గురించి పెద్దగా నిలబడలేకపోయింది. ఈ భూమి కేటాయింపులపై ఎంఐజీ అకాడమీస్ హైకోర్టులో 2026లో రిట్ పిటిషన్ నెంబర్ దాఖలు చేసింది. ఈ న్యాయ పోరాటం సుదీర్ఘకాలం కొనసాగింది. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా 2024 మార్చి 7వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఎంఐజీ అకాడమీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సవాల్ చేసింది. ఈ పిటిషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడింది. 2024 మే 3న సుప్రీంకోర్టు ఎంఐజీ అకాడమీస్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. ఇక్కడ చూడండి, టీజీఐఐసి విజ్ఞప్తి మేరకు షేర్లింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ మరియు తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. అంటే ఇక్కడ ఇన్ని రోజులు హెచ్సియు వాళ్ళ భూములు మావే హక్కులు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఆక్రమణలకు గురి కాకుండా తర్వాత అభివృద్ధి పనులకు గాను ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. 2022 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీవో ప్రకారం భూ కేటాయింపులకు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కొలిచి హక్కులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 19న సూచించారు. ఆ భూములు ప్రభుత్వానికి దక్కడం వలన దాన్ని ఏమైనా చేసే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. సో ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిని వేలం వేస్తుండగా విద్యార్థులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి నిరసనల కారణంగా పోలీసులు హెచ్సియు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి ఇప్పటికే సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. 2 పిహెచ్డి స్కాలర్స్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్కడ ఎలాంటి పక్షులు, జంతువులు కానీ లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేనివి ఉన్నట్లు ఎడిట్ చేశారని, కొందరు కావాలనే విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం గారు అంటున్నారు.
అలాగే కొన్ని మీడియాలో తప్పుగా వస్తున్నట్లు ఇందులో అటవీ భూమి లేదని, రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉందని స్పష్టం చేస్తున్నారు. హెచ్సియు అధికారుల సమన్వయంతోనే హద్దులను గుర్తించారు. టీజీఐఐసికి కేటాయించిన 400 ఎకరాల భూమికి సంబంధించిన ఉమ్మడి హద్దుల గుర్తింపుకు టీజీఐఐసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్కు 2024 జూలై 4న లేఖ రాశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ను వ్యక్తిగతంగా కలిశారు. టీజీఐఐసి జోనల్ మేనేజర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ మెయిల్ కూడా చేశారు. హెచ్సియు రిజిస్ట్రార్ సమ్మతితోనే గతేడాది జూలై 19న యూనివర్సిటీ అధికారులు, రెవెన్యూ మరియు మండల అధికారుల సమక్షంలో సర్వే జరిగింది. అదే రోజు హద్దులు నిర్ధారించారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఈ 400 ఎకరాల్లో బఫెలో లేక్ మరియు పికాక్ లేక్లు లేవని తెలిపింది. రీసెంట్గా ప్రెస్ మీట్ జరిగింది కదా, దాంట్లో భూ బదలాయింపు పంచనామా పత్రాన్ని చూపించారు. సో ఆ భూమి ప్రజలకు చెందిన వేల కోట్ల విలువైన ఆస్తి. దానిపై యాజమాన్య హక్కులను సాధించిన ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఇలా తప్పుగా ప్రచారాలు చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఆ 400 ఎకరాల ప్రజల ఆస్తి హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదని మంత్రులు అన్నారు. అయినా ఆ చెట్లే హైదరాబాద్ సిటీకి ఊపిరితిత్తులు. ఒక్క చెట్టు పెరగడానికి ఎన్నో సంవత్సరాలు పట్టుద్ది. హైదరాబాద్ లాంటి సిటీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలా అడవులను నరికేస్తుంటే ఎయిర్ పొల్యూషన్ని ఎలా తగ్గిస్తారు? సీఎం గారు 400 ఎకరాలను చదును చేసి 50,000 కోట్ల ఆస్తిని సృష్టిస్తారట. అది కూడా తెలంగాణ భవిష్యత్తు కోసమంట. ఈ డబ్బుతో తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 చేయాలనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు గుంట నక్కలు అని అన్నారు కదా, అది స్టూడెంట్స్ని కాదు, ఆ సిచ్యువేషన్ని, విప్లవాన్ని క్యాష్ చేసుకోవడానికి వస్తున్న రాజకీయ నాయకులని. 400 ఎకరాల్లో ఉన్న చెట్ల కొట్టివేత ఆపాలని చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. స్టూడెంట్లు మాత్రం కొంతమంది జైలుకు కూడా పోయారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఈ మధ్య స్పందిస్తున్నారు. ఎలాగైనా అడవులను కొట్టివేయడం ఆపాలి. ఆ చెట్లను కొట్టివేసి చదునుగా చేస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుంది. కానీ దాని వలన హైదరాబాద్లో ఉన్న ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఉన్న చెట్లను కొట్టివేయడం పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. కోర్టు వారు ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లను నరకవద్దని, భూముల్లో ఎలాంటి పనులు చేపట్టద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని మీరెలా చేతుల్లోకి తీసుకుంటారని సిఎస్ మీద కోప్పడింది. సో ప్రజెంట్ అయితే ఆ భూముల్లో చెట్లను నరికివేయడం అనేది ఆగిపోయింది. ఆ తర్వాత చెట్లని నరకాలా వద్దా అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనేది చూడాలి. మరి మీరేమంటారు? ఈ చెట్లని కొట్టివేయడం ఆగుతుందా? సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో మరి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.